ఇక్కడ బాగుంది. ఎక్కడికి రా బామ్మర్ది, పొద్దుటే బయలుదేరావు? తెలిసి అడుగుతారండి బాగారు, మీరు వెళ్ళిన చోటుగా. ఒరే బామ్మర్ది, రాత్రి ఎక్కడికి వెళ్ళావురా?
నేనా నేను ఎక్కడికి వెళ్ళాను? ఇంట్లోనే పడుకున్నానుగా. నిజం చెప్పకపోయావంటే తుపాకీతో టపాలను పేల్చేయగలరా బామ్మర్ది. నిజం బావగారు, మా అక్క మీద ఒట్టు, గొడ్ల సాగులోనే పడుకున్నానుగా. అలా చెప్పు. రోజు మా నల్ల కుక్కల అరుగు మీద దొరిలే ఓడివి రాత్రి గొడ్డుల సావిట్లో పొరిలితే మాకెలా అర్థమవుతుంది చెప్పు. ఒరే బామ్మర్ది, నిన్నిలా చూస్తుంటే చాలా చరిత్ర చెప్పాలనిపిస్తుందిరా. చరిత్ర? ఆ, ఇప్పుడా? ఆ, వెనకటికి మీ పట్టణం నుంచే ఒక ఆడపిల్ల వచ్చిందిరా బామ్మర్ది. నిజంగా ఎంత కమ్మగా పాడేదనుకున్నావు. ఆహాహా, తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుందిరా బామ్మర్ది. నాకు కూడా చాలా బాధగా ఉంది బావగారు. ఉండని, ఇప్పుడు ఆ పాట గురించి చెప్పి మరింత బాధ పెట్టగా నాకు దారి ఇచ్చండి. దేశపు సైనికులు తరుముకొస్తున్నట్టు ఆ తొందరేట్రా. ఆ రోజుల్లో బాబాబు, ఇప్పుడు ఆ పాట గురించి చెప్పకండి. చిచి చెప్పడమా? ఆ, మనం పాడి చూపిస్తాం. పాడతారా? ఈడెవడరా బాబు? ఆ పిల్ల మన ముందు అప్పుడప్పుడు పాడి ఎలాగుంది అనేది మనం శబాసో అనేవాడు. మనకు కూడా సంగీతం అంటే చాలా ఇష్టమని ఆ మధ్య చెప్పాం, గుర్తుందా? ఇప్పుడు ఏది గుర్తు రావట్లేదు బావగారు. ఇది ఒక్కటే గుర్తొస్తుంది. ఆహా, ఇప్పుడు పట్టుకో. ఓసారి అందుకుంటాం, జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని అడిగినప్పుడు చెప్పు. అర్థమైందా? లలలా, ఓ లలలా, లలలా, ఓ లలలా, ఆ, ఓ, ఆ. ఏమా? ఇప్పుడు చెప్పు హేమా, అంతకుని కనిపించారా? అవును. ఆ తర్వాత నన్ను సతవిత అలా భయపెట్టాడు. నీతో అసలు కలవద్దని, పూర్వంలాకి అడవిలో నన్ను ఒంటరిగా తిరగమని, నువ్వేం చేస్తున్నావో ఏ రోజు కారోజు తెలుసుకుని ఒక క్యాసెట్ లో రికార్డ్ చేసి యూకలిప్టస్ ప్లాంటేషన్ పక్కన ఉన్న ఎర్రచందనం చెట్టు కింద పెట్టమన్నాడు. వాడు ఎలా ఉన్నాడు? చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయిన నేను వాడిని సరిగ్గా చూడలేకపోయాను. వాడిని చూసినట్టు నీకు చెప్తే మనిద్దరిని చంపేస్తానని బెదిరించాడు. రాస్కెల్, నువ్వేం భయపడకు హేమా, వాడు మనల్ని ఏమీ చేయలేడు. కానీ నువ్వు వాడు చెప్పినట్టే చేయాలి. రాత్రంతా కూర్చుని నువ్వు రాసిన మొత్తం కాగితాలు చదివాను. ఇంకా రాయవలసింది సగానికి పైగా ఉంది. కిందోళం, శివరంజని, భైరవ రాగాల మీద 3 చాప్టర్లు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. ఆ రాగంలో పాడే పక్షులు ఈ అడవిలో ఎక్కడ కనపడడం లేదు. మనసు నీ పని మీద లగ్నం చేస్తే కనిపించడమే కాదు, భుజం మీద వచ్చి వెళ్తాయి. కానీ నీ మనసంతా అమర మీద, అతని ఇన్వెస్టిగేషన్ సాయపడడం మీద ఉంది. కాకపోతే ఏమిటి, ఆ రోజు నాకు అతను తోడులేందే పని జరగదా నువ్వు? ఈ పుస్తకం ఎలాగైనా సరే పూర్తి చేయించే బాధ్యత నాదేనే ఆ కుర్రాడు అన్నారు. కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి? నా పని అయిపోయింది, నా ఆశయానికి ఆనకట్ట పడిపోయింది. అడివంతా హంతకుడు వలపన్నాడు. నన్నేం చేయమంటావు? నీ పని నువ్వు సక్రమంగా చేసుకువెళ్తే ఏ శక్తి నేను ఏమీ చేయలేదు. ఎదుటి మనిషి క్షేమం కంటే నీ పనే నీకు ముఖ్యం అన్నమాట. ఈ పుస్తకం పిచ్చిలో పడ్డ నీకు నేనేమైపోతానని ఆలోచనే లేదు. దీనివల్ల నీకు తృప్తి మిగులుతుందేమో తప్ప ప్రపంచానికి ఏ ఉపయోగం జరగదు. కావచ్చు, ఏదీ సాధించకుండా స్తబ్దుగా గడిచిపోతున్న నా జీవితంలో ఇదొక్కటి సాధించాలన్న తపనే నాతో ఈ విధంగా మాట్లాడిస్తోంది. ఇదంతా మీ అందరికీ పిచ్చిగా కనిపించవచ్చు. నాకు మాత్రం నా జీవితాశయం హేమ, జీవితాశయం. పక్షులన్నీ అడవి దాటి ఒక్కొక్కటే వెళ్ళిపోతున్నాయి. కాస్త యాక్టివ్గా పనిచేసి నా కోరిక నెరవేర్చు.
ఒక పక్క రక్తపాతం జరుగుతున్నా పక్షి చేసిన దాటే లోపల నీ పుస్తకం పూర్తి చేయాలి అంతేగా అలాగే భూకంపం వచ్చి సృష్టి దగ్ధమైన విషనాగుల అడవంతా అల్లుకుపోతున్నా నేను నాశనం అయిపోతున్నా నీ పుస్తకం మట్టికి పూర్తి చేసేయాలి. ఆల్ రైట్, చేశాను. నా ప్రాణం కంటే ఎన్నో ప్రాణాల కంటే ముఖ్యమైన నీ ఉత్కంఠాన్ని పూర్తి చేశాను. హేమా, పొద్దు నుంచి ఎక్కడికి వెళ్ళావు? నీతో చాలా పెద్ద పని పడింది. ఈ అడవిలో ప్రతి ఒక్కరికి నేను ఆట బొమ్మనైపోయాను. అవును, మీరంతా అవసరాల కోసం నన్ను ప్రేమిస్తున్న మనుషులు. మీరెలా ఆడిస్తాను ఆడుతున్న ఆట బొమ్మని. మనసుతో ప్రేమించే వాళ్లే లేరు ఇక్కడ. అసలుకొస్తే మృగాలే తప్ప మనుషులే లేరు. వద్దు, ఈ అడవిలోంచి మానవ ప్రపంచంలోకి వెంటనే వెళ్ళిపోవాలి. హేమా, మొదట్లో నా అవసరం కోసం నిన్ను ప్రేమించిన మాట నిజమే హేమా. కానీ ఇప్పుడు నేను ప్రేమిస్తున్నది నీ ప్రేమని, నీకంటే అందమైన మనసున్న నిన్ను. కానీ విషమిస్తున్న ఈ పరిస్థితుల్లో నీ ప్రేమ కంటే నా కర్తవ్యానికి ఎక్కువ విలువ ఇవ్వడంతో అవసరానికి వాడుకునే మనుషులా నేను నీకు కనిపించొచ్చు హేమా. ఒక్క నిజం చెప్పు, ఈ మారణ హోమం జరగకుండా ఆపాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నం తప్పంటావా? నీ సాయం కోరడం నేరం అంటావా? నా ఎత్తుకి పై ఎత్తు వేస్తున్న హంతకుడిని పట్టుకోపోవడం పాపం అంటావా? అయితే నా ప్రయత్నం నేనే చేసుకుంటాను. వస్తాను. అమర్, నేనేం చేయాలో చెప్పు. చచ్చిపోయిన సుమతి గోధుమ రంగు కాటన్ చీరలు కట్టేదని, ఎప్పుడూ ఒక పాట పాడుతూ ఉండేదని పుల్రాజ్ ద్వారా తెలిసింది. నువ్వు ఆమెలాగే తయారై అడవిలో తిరుగుతూ ఉంటే హంతకుడిని కళ్ళ ముందుకు వచ్చి తీరుతాడు, నా చేతికి దొరుకుతాడు. ఇదిగో ఈ క్యాసెట్ని వాడు చెప్పిన చోట పెట్టు. ఇదంతా నువ్వు వాడికి దగ్గరే వాడు చెప్పినట్టుగా చేస్తున్నట్టు నటించాలే తప్ప నా ప్లాన్ తెలిస్తే వాడు నిన్ను చంపేస్తాడు హేమా. జాగ్రత్త.